పర్సనాలిటీ డిజార్డర్స్కి డిప్రెషన్ లాంటి సిమ్టమ్స్కి హౌ డూ డిఫరెన్షియేట్ అండి? సో చిన్నప్పుడు పెరిగిన వాతావరణం బట్టి, పేరెంట్స్ బట్టి, ఫ్రెండ్స్ బట్టి పెరిగి ఒక మనస్తత్వం తరుగుతుంది. పేరెంట్స్కి పిల్లలకి మధ్య డిస్కషన్స్ జరగడం హెల్దీ అంటారా ఇంట్లో? వీకెండ్స్ అన్న కూర్చొని పిల్లలతో మాట్లాడండి. పిల్లలకి పారానార్మల్ ఎక్స్పీరియన్సెస్ అవుతున్నాయి, పిచ్చి పిచ్చి పీడకలలు రావడం తీసుకొస్తారు. మా సడన్గా లేచి ఏడుస్తున్నాడు, అమ్మాయి లేచి ఏడుస్తుంది, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది, వేరే వాయిస్లో మాట్లాడుతుంది అని తీసుకొస్తారు. వేరే వాయిస్తో మాట్లాడుతున్నారు సార్, మీరు విన్నారు? విన్నాను, వేరే వాయిస్తో మాట్లాడుతున్నారు. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. డాక్టర్ గారు, మామూలుగా పర్సనాలిటీ డిజార్డర్స్కి ఈ ఎపిసోడిక్ డిప్రెషన్ లాంటి సిమ్టమ్స్కి హౌ డూ డిఫరెన్షియేట్ అండి? ఉదాహరణకి ఎవరో పర్సనాలిటీ డిజార్డర్ డెవలప్ అయింది ఓవర్ పీరియడ్ ఆఫ్ చైల్డ్హుడ్ అంతా కూడా, ఏదో ఒక నెగ్లెక్ట్ వల్ల దానిలో వాళ్ళు సెల్ఫ్ హార్మ్ చేసుకోవడం, దానికి డిప్రెషన్ ఉండే థాట్స్ రావడం, దీనికి ఎలా డిఫరెన్షియేట్ చేస్తారు? సో ముందు డిఫరెన్షియేట్ వర్డ్ వైజ్గా మానసికం వేరు, మనస్తత్వం వేరు. మనస్తత్వం ఈజ్ పర్సనాలిటీ అండి. సో చిన్నప్పుడు పెరిగిన వాతావరణం బట్టి, పేరెంట్స్ బట్టి, ఫ్రెండ్స్ బట్టి పెరిగి ఒక మనస్తత్వం తరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, వీడు మొండివాడు, వీడు మూర్ఖుడు, లేదా వీడు ఇలాగే రియాక్ట్ అవుతాడు అన్నిటికీ, కొన్ని పట్టించుకోడు, చాలా జాలీగా ఉంటాడు, ఇలాంటివన్నీ మనస్తత్వాలు. మానసిక ఇబ్బంది ఈజ్ లైక్ మేజర్ సైకియాట్రిక్ డిజార్డర్ లైక్ డిప్రెషన్, యాంగ్జైటీ, స్కిజోఫ్రీనియాస్, ఇవన్నీ మేజర్ డిజార్డర్స్. దానికి సైంటిఫిక్ క్రైటీరియా ఉంటుంది. సో మనస్తత్వం ఉన్న వాళ్ళకి మానసిక ఇబ్బంది వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఓవర్లాప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎస్పెషల్లీ బార్డర్లైన్ పర్సనాలిటీస్. అది కూడా పర్సనాలిటీ ఎప్పుడు డయాగ్నోస్ చేస్తామంటే 18 years దాటిన తర్వాతనే డయాగ్నోస్ చేస్తాం. మినిమం 16 years అని ఉండాలి. అది మనస్తత్వం పర్సనాలిటీ డయాగ్నోస్ చేయాలి అంటే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పెరిగి ఆ టైంకి సాలిడిఫై అయిపోతుంది. ఇంకా వాడి క్యారెక్టర్ మారదు ఆ ఏజ్కి అని డిసైడ్ అయిపోతుంది. సైంటిఫికలీ కూడా మారరు, ఇలాగే ఉంటారు అని. ఏ సిచ్యువేషన్లో ఓవర్గా బేసిక్ ఓవరాల్ రియాక్షన్ ఇలాగే ఉంటుంది. సో ఇట్లా జరిగిన ఓవరాల్ రియాక్షన్ మనస్తత్వం ఇంతే. సో వాళ్ళలో కొన్ని పర్సనాలిటీస్ ఉంటాయి, లైక్ బార్డర్లైన్ పర్సనాలిటీ ఉంటుంది. వీళ్ళల్లో మోస్ట్ కామన్గా చనిపోదాము, బౌట్స్ ఆఫ్ డిప్రెసివ్ ఎపిసోడ్స్, బౌట్ ఆఫ్ యాంగర్ ఎపిసోడ్స్, మైక్రో సైకోటిక్ ఎపిసోడ్స్, సడన్గా చికాకు రావడం, సామాన్యుగా డిఫరెంట్ రిలేషన్షిప్లో ఉండడం వల్ల రిలేషన్షిప్ ఇష్యూస్ మెయింటైన్ చేయకపోవడం, సెల్ఫ్ హార్మ్ చేసుకోవడం, కట్ చేసుకోవడము, చనిపోతాననిపించడం, ఇలాంటివన్నీ బార్డర్లైన్ పర్సనాలిటీలో చాలా ఎక్కువ ఉంటాయి. క్లస్టర్ బి, ఎస్పెషల్లీ ఎమోషనలీ అన్స్టేబుల్ పర్సనాలిటీస్ ఉంటాయి. అండ్ ఇంకా మిగతా పర్సనాలిటీస్ లైక్ ఏఎస్పీడి, యాంటీసోషల్ పర్సనాలిటీ, వేర్ దే విల్ బికమ్ మోర్ లైక్ క్రిమినల్స్, గాంజా అడిక్ట్స్, అడిక్షన్స్ తీసుకునే వాళ్ళు, దొంగతనాలు చేసేవాళ్ళు, రౌడీ షీటర్స్, ఇలాంటి వాళ్ళందరూ ఏఎస్పీడీలోకి వెళ్తారు. వాళ్ళు యూజువల్గా కొంచెం అడల్ట్ ఏజ్ తర్వాత వెళ్తారు. ఇనిషియల్గానే స్టార్ట్ అవుతుంది, కానీ అడల్ట్ ఏజ్ తర్వాత రికగ్నైజ్ చేసుకుంటాం వాళ్ళని. అండ్ ఇవన్నీ మనస్తత్వాలు, ఇవన్నీ ట్రీటబుల్ కాదు, దే ఆర్ కంట్రోలబుల్. దే కాంట్ బి ట్రీటెడ్. కంట్రోలబుల్. మనస్తత్వం ఫిక్స్ అయి ఉంటుంది కదా. ఎర్లీ ఏజ్లో తీసుకొస్తే ఇవే మనస్తత్వాలు చిన్నప్పటి నుంచి ఉంటాయి. మొండితనం చిన్నప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది, గ్రాడ్యువల్గా పెరుగుతుంది. కొంతమంది తెలివైన పిల్లలు ఉంటారు, పేరెంట్స్ మంచి పేరెంట్స్ ఉంటారు, వాళ్ళు మంచి పేరెంట్స్ అందరూ మంచిగానే ఉంటారు. ఐ డోంట్ వాంట్ టు మేక్ ఇట్, కానీ అర్థం చేసుకోకుండా పిల్లల సైడ్ నుంచి ఆలోచించకుండా సరిగ్గా డీల్ చేయకపోతే ఈ బికమ్ మోర్ స్టబ్బన్. ఏజ్ పెరుగుతున్నా కొద్ది ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్కి డినైల్ ఉండకూడదు. అండ్ పాతకాలం రోజులు వేరు. వాట్ ఐ హావ్ సీన్ ఈజ్, మా నాన్నగారు ఒక మాట అన్నా సరే నాన్నగారే కదా అని పట్టించుకునే వాళ్ళం కాదు. ఎందుకన్నారో మన అప్పుడు రియాక్ట్ అయినా తర్వాత అర్థమయ్యేది. బేసిక్గా ఒక ఏజ్ తర్వాత అర్థమైంది. ఇప్పుడు పిల్లల జనరేషన్ ఈజ్ వెరీ ఫాస్ట్ అండ్ దే నో మోస్ట్ ఆఫ్ ద సోషల్ మీడియా వల్ల తెలవడం ఇట్లా, కానీ నన్ను బెదిరించడానికి వీలు లేదు, కొట్టడానికి వీలు లేదు అని చాలామంది పిల్లలకి ఆల్రెడీ ఫిక్స్డ్ ఐడియాస్ ఉన్నాయి. అండ్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇండివిజువల్ డెసిషన్స్ వాళ్ళే తీసుకుంటున్నారు. సో ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల తప్పకుండా వాళ్ళ పర్సనాలిటీ ఆల్మోస్ట్ సెకండ్ బ్రెయిన్ అంటారు ఇప్పుడు. మనకి వీఆర్ బీయింగ్ కంట్రోల్డ్ సమ్వేర్ అని కూడా. పియర్ ప్రెషర్ ఉంటుంది కాబట్టి కంట్రోల్ ఉంటుంది. ఎందుకంటే ఒక ఏజ్ తర్వాత వాట్ వీ హ్యావ్ సీన్ ఈజ్, మనకు జరిగిన విషయం కూడా అంతే. పేరెంట్స్ని ఒక స్టేజ్లో తక్కువ విని ఫ్రెండ్స్ మాట ఎక్కువ వింటాం. అది ఓకే ఏజ్ తర్వాత బెటర్ అవుతుంది. ఆ పీరియడ్లో సరిగ్గా మానిటర్ చేసుకోలేకపోతే యాజ్ అ పేరెంట్ వైజ్, కానీ చైల్డ్ కూడా రియలైజ్ కాకపోతే హీల్ గో ఇన్ టు ప్రాబ్లమాటిక్ బిహేవియర్స్. కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ, సిబిటి, డిబిటి ఇవన్నీ అంటాం కదా. ఈ సిబిటి అన్నది వై షుడ్ బి రెస్ట్రిక్టెడ్ అంటే, అసలు పిల్లలతో క్వాలిటీ టైం స్పెండ్ చేయడంలో భాగంగా వాళ్ళ ఆలోచన విధానాల్ని ప్రభావితం చేసే విధంగా అంటే పేరెంట్స్కి పిల్లలకి మధ్య డిస్కషన్స్ జరగడం హెల్దీ అంటారా ఇంట్లో? ఉదాహరణకి, నువ్వు ఇవాళ స్కూల్లో చిన్నదానికి అనవసరంగా రియాక్ట్ అయ్యావు, పిల్లలు వచ్చి చెప్పుకున్నప్పుడు నువ్వు రియాక్ట్ అవ్వడంలో ఇలా అయింది, నువ్వు ఇలా ఆలోచిస్తున్నావేమో చూడు, దాని పక్కన ఒక పాజిటివ్ థాట్ రీప్లేస్ చేసి, యూ థింక్ దట్స్ అ హెల్దీ ప్రాక్టీస్ సార్, ఆర్ ఇండివిజువలిజంని మనం కంట్రోల్ చేసిన వాళ్ళు? అంటే బేసిక్గా నేనేం చెప్తాను మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్కి, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ టైం అట్లీస్ట్ వీకెండ్స్ అన్న కూర్చొని పిల్లలతో మాట్లాడండి. ఇఫ్ యూ హ్యావ్ టైం డైలీ మాట్లాడండి, 1/2 hour 1 hour. జస్ట్ ఆస్ దెమ్ ఈరోజు స్కూల్లో ఏం జరిగింది, ఏమేం చేశారు, ఏమేం జరిగింది చెప్తారు పిల్లలు. ఇలా జరిగింది, వాళ్ళు ఇలా తిట్టారంటే నువ్వు ఇలా రియాక్ట్ అయ్యావు. సో వాళ్ళని ఇలాగే చెయ్యి అని చెప్పకుండా నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు, ఈ టైంలో నీ రియాక్షన్ కరెక్టే అంటావా లేదా,
ఇంకేమైనా ఆప్షన్స్ ఉన్నాయా, ఈ రియాక్షన్ నువ్వు చేసింది కాకుండా ఇంకేమైనా చేయొచ్చా మనము, వాళ్ళని ఆలోచింపచేయడం. మనం చెప్తే ఇది మనం నేర్చుకునే ఎక్స్పీరియన్స్. పిల్లలకి ఆప్షన్స్ ఇస్తే వాళ్ళు పిక్ చేసుకుంటారు. పిక్ చేసుకున్న తర్వాత అది రైట్ ఆప్షనా రాంగ్ ఆప్షనా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి, నువ్వు ఇది చేయడం వల్ల ఈ కాన్సిక్వెన్సెస్ వస్తాయి, ఈ కాన్సిక్వెన్సెస్ రావడం వల్ల మళ్ళీ ఈ ట్రబుల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, అలాంటప్పుడు ఇంకా బెస్ట్ ఆప్షన్ ఏదైనా ఉందా. సో వాళ్ళు ఆలోచింపజేయడం స్టార్ట్ చేస్తే దే హ్యావ్ టు టేక్ దేర్ ఓన్ డెసిషన్స్. అట్లా ఇండివిజువలైజ్డ్ పెరుగుతుంది, నెక్స్ట్ టైం డెసిషన్ మేకింగ్ కెపాసిటీ పెరుగుతుంది, సిచ్యువేషన్కి ప్రాపర్ రియాక్షన్ జరుగుతుంది, అండ్ ఎవ్రీ సిచ్యువేషన్ వాళ్ళు అసెస్ చేయగలరు ప్రాపర్గా. మనం చెప్తే ఎంతసేపు మన డెసిషన్ ప్రకారమే చేయగలరు వాళ్ళు. సో లెట్ దెమ్ థింక్, గివ్ దెమ్ ఆప్షన్స్. బట్ ఆ డోర్వే ఓపెన్ చేసే బాధ్యత పేరెంట్స్. ఎందుకంటే పిల్లలు చెప్పారండి, ఓపెన్ అప్ అవ్వరు. ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన పిల్లలు చూసినా యాజ్ అ డాక్టర్గా వచ్చినప్పుడు కూడా ట్రై చేసినా కూడా ఓపెన్ అవ్వరు. పేరెంట్స్కే ఏం జరుగుతుందో తెలియదు. నా దగ్గరకు వచ్చినా కూడా చాలాసార్లు మాట్లాడరు, చాలా టైం పడుతుంది, అండ్ సెషన్స్ పెరుగుతూ ఉంటాయి. పేరెంట్స్ యూజువల్గా ఏంటంటే స్టిగ్మా ఆల్రెడీ ఉంది, లేదని కాదు, అంత అవేర్నెస్ పెరిగినా ఇంకా స్టిగ్మా ఉంది. చెప్పే కొద్దీ వాళ్ళు డినై చేస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ మేము ఆల్రెడీ ఫేస్ చేసాము, ఎస్పెషల్లీ అడోలసెంట్ కేసెస్లో మేము ఆల్రెడీ ఫేస్ చేసాము, నీకు వస్తుంది రేపు పోతుంది, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. సో డెఫినెట్గా వాళ్ళు పేరెంట్స్కి చెప్పినా పెద్ద ఉపయోగం లేదని ఫ్రెండ్స్తో చెప్తారు, ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేస్తారు, పర్లేలేరా ఏదని, వాళ్ళు ట్రీట్ చేయలేరు. మదన పడేది మాత్రం వాళ్ళే సఫర్ అవుతారు. ఇట్స్ అబౌట్ దేర్ సఫరింగ్. సో మనం ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళి వాళ్ళ ఆలోచన అర్థం చేసుకొని ఎందుకు సఫర్ అవుతుందో తెలుసుకునేంత వరకు మనకు అర్థం కాదు వాళ్ళ పెయిన్ ఏంటి. అండ్ ఇప్పుడిప్పుడే అవేర్నెస్ వస్తుంది, బహుశా కొంత ఓపెన్ అప్ అవుతున్నాం. మీరు అన్నట్టుగా కోవిడ్ తర్వాత చాలామంది లైఫ్ రెండో అంచు చూసి వచ్చారు కాబట్టి అది. సార్ ఇప్పుడు 2-3 చాలా కీలకమైన ఫ్యాక్టర్స్, ఈ డెఫిషియన్సీస్ ఏర్పడడం, జెనెటిక్ ఫ్యాక్టర్స్, ఇవి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, ఇవి ఎంతవరకు మెంటల్ హెల్త్ ఇల్నెస్కి? సో మోస్ట్ ఆఫ్ ద మెంటల్ ఇల్నెస్, మేజర్ మెంటల్ ఇల్నెస్ అయితే జెనెటికల్గా కొంచెం ఉంటుందండి. సో జెనెటిక్ హిస్టరీలో ఎట్లా అంటే గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళ పిల్లల తర్వాత ఫాదర్ వాళ్ళ కజిన్స్, ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ, థర్డ్ డిగ్రీ ఇట్లా రిలేటివ్స్ చూసుకున్నా కూడా జీన్స్ ఉంటాయి. జెనెటిక్స్లో ఏదో ఒక పార్ట్ ఉంటుంది. ఒకటి ఎక్స్పోజర్, మేజర్ సైకాట్రిక్ డిజార్డర్స్ లైక్ స్కిజోఫ్రీనియా, డిప్రెషన్, బైపోలార్ డిజార్డర్స్ అంటే మ్యానిక్ ఎపిసోడ్, ఇలాంటి వాటిలో మేజర్ జెనెటిక్ ఫ్యాక్టర్ ఉంది. కొన్ని వాటిలో చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి, కొన్ని వాటిలో ఎక్కడో మూలన ఒక చిన్న జీన్ దాగుంటుంది, అది ట్రాన్స్ఫర్ అయ్యి తినకు వస్తుంది. ఆ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కూడా ఎక్స్ప్రెస్ అవ్వాలని రూల్ ఏం లేదు. ఆ పర్టికులర్ ఎన్విరాన్మెంట్కి ఎక్స్పోజ్ అయినప్పుడు, ఆ స్ట్రెస్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఆ జీన్ యాక్టివేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఎన్విరాన్మెంట్ ఆల్సో ప్లేస్ ఏ మేజర్ రోల్ ఫర్ చిల్డ్రన్. సో చిల్డ్రన్ కానీ అడల్ట్స్ కానీ ఎన్విరాన్మెంట్ విల్ ప్లే ఏ మేజర్ రోల్ ఫర్ డెవలపింగ్ ఇన్ టు సబ్ పర్టికులర్ ఇల్నెస్. సో జెనెటిక్ ఇన్ఫ్లుయెన్స్తో పాటు ఎన్విరాన్మెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, తన ఆలోచన విధానం ఉంటుంది, అండ్ చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా ఉంటుంది. చాలామంది పిల్లలకి పారానార్మల్ ఎక్స్పీరియన్సెస్ అవుతున్నాయి, పిచ్చి పిచ్చి పీడకలలు రావడం, దెయ్యం పట్టినట్టు బిహేవ్ చేస్తున్నారని మూఢనమ్మకాలు పెట్టుకుంటారు. సార్ సైకియాట్రీ ఇలాంటి సమస్యలు ఎలా చూస్తుంది? అసలు బేసిక్గా అంటే బిహేవియర్స్ పిల్లల్లో యూజువల్గా ఎనీథింగ్ లైక్ దయ్యం పట్టింది ఇలాంటివన్నీ తీసుకొస్తారు. మా సడన్గా లేచి ఏడుస్తున్నాడు, అమ్మాయి లేచి ఏడుస్తుంది, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది, వేరే వాయిస్లో మాట్లాడుతుంది అని తీసుకొస్తారు. కానీ వేరే వాయిస్తో మాట్లాడుతుంది సార్, వాయిస్ చేంజ్ చేసి మాట్లాడతారు, నిజంగా వేరే వాయిస్ ఉండదు. విన్నాను, వేరే వాయిస్తో మాట్లాడుతున్నారు. మనం అనుకుంటాం కానీ కిడ్స్ ఆర్ ప్రెటీ స్మార్టర్ దాన్ అస్. మీరు ఒక 2-3 years old కిడ్ తీసుకున్నా కూడా యూ కెన్ మ్యానిపులేట్ మదర్ ఆర్ ఫాదర్. ఎవరి దగ్గరికి వెళ్తే చాక్లెట్ దొరుకుతుంది, ఎవరి దగ్గరికి వెళ్తే చాక్లెట్ దొరకదు, ఎవరిని ఏ టైంలో ఏది అడగాలో తెలుస్తుంది వాడికి. అంత చాలా ఇంటెలిజెంట్ ఉంటారు. సో చుట్టుపక్కల జరిగేది వాళ్ళే ఎక్కువ అర్థం చేసుకోగలరు మనకన్నా. నిజమే సార్, కానీ మీరు చెప్పే ఈ ఎపిసోడ్స్లో అటెన్షన్ సీకింగ్ కోసం వాళ్ళు చేస్తారంట. లేదు అంటే ఆ ఎగ్జాంపుల్ చెప్పడానికి కారణం ఏంటి అంటే అంత అబ్జర్వెంట్ ఉంటారు పిల్లలు, అంత గుర్తుపెట్టుకుంటారు. మనకు చాలా నడుస్తుంటాయి మైండ్లో, వాళ్ళకి చాలా ఖాళీ మైండ్ అప్పటికి ఇంకా. సో చాలా రీటైన్ చేసుకోగలరు వాళ్ళు, చూసిన విధానం, పెరిగిన విధానం. ఏ స్ట్రెస్ అని వచ్చింది అనుకోండి, స్ట్రెస్కి రియాక్షన్ తెలీదు, సో సబ్ కాన్షియస్గా స్ట్రెస్ ఉండిపోయింది, దానివల్ల హిస్టరికల్ బిహేవియర్స్ ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. డిసోసియేటివ్ బిహేవియర్స్ అంటారు వీటిని. డిసోసియేటివ్ డిజార్డర్స్ అంటే పూనకంలాగా రావడం, ఏదో పట్టేసినట్టు మాట్లాడడం, ఇలాంటివన్నీ చేస్తుంటారు. వాళ్ళకి చేసిన ఎపిసోడ్ గుర్తుండదు. చాలామంది ఏదో దయ్యం వచ్చింది, ఆ దేవత వచ్చింది అనుకుంటారు, లేదా కావాలని చేస్తుందని అనుకుంటారు. ఈ 2 విధంగా అనికే ఛాన్స్ ఉంటుంది. సో నేనెప్పుడు అప్రోచ్ వాళ్ళు వచ్చిన తర్వాత నిజంగా అది ప్రాబ్లమా కాదా అనేది ఆ చైల్డ్తో మాట్లాడిన తర్వాత మాత్రం డిసైడ్ చేయగలం. నిజంగా తను ఎఫెక్ట్ అవుతుంది, నిజంగా మేజర్ రీజన్ ఉంది అంటే మాత్రం డెఫినెట్గా వీ హ్యావ్ టు అడ్రస్ ఇట్. అన్ని ట్రీట్మెంట్స్కి అన్నిటికీ చేసేసేయాలి అని ఏం లేదు. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద చైల్డ్ ప్రాపర్లీ. సింపుల్ ఎగ్జాంపుల్, రీసెంట్గా బస్సు ఫ్రీ ఉందని స్కూల్కి వెళ్ళడం లేక 3 రోజులు బస్సులో తిరిగిన పాప ఉంది, అమ్మాయి ఉంది, బస్సు ఫ్రీ ఉందని చెప్పి. సో తనకు స్కూల్ ఇష్టం లేదు, ఎందుకు తిరిగిందో తెలుసుకోవాలి ఫస్ట్. బస్సు ఫ్రీ ఉందని తిరగలేదు, స్కూల్ వెళ్ళకపోవడం ఇష్టం లేదు తనకి.
వెళ్ళడం ఇష్టం లేదు. వెళ్ళకి ఇష్టం రీజన్స్ చాలా ఉంటాయి. అదే అక్కడ వాతావరణం నచ్చలేదా, అక్కడ జరుగుతుందా, పాపకు చదువు రావట్లేదా, డిఫరెంట్ రీజన్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో వీ హ్యావ్ టు అసెస్ దోస్. సో అవి ఉన్నాయా లేదా కనుక్కోగలగాలి, అప్పుడైతేనే వీ కెన్ ట్రీట్ ద చైల్డ్ ప్రాపర్లీ. సో ఇలాంటి కేసుకి ఏమని చెప్తారు మీరు? అండ్ అట్లా ఇండివిజువల్ కేస్కి డిఫరెంట్ అడ్వైస్ ఉంటాయి. బట్ అంటే హౌ డు యు అప్రోచ్ ఇట్ అనేది చాలా తీసుకొచ్చినప్పుడు అసలు ఏంటి చదువులు అసెస్మెంట్ చేస్తాం. బేసిక్గా తెలివి ఎంత ఉంది, తెలివి తగ్గట్టు ప్రవర్తిస్తుందా లేదా, మెచ్యూరిటీ లాజికల్ రీజనింగ్ ఉందా లేదా, ఐక్యూ ఎంత ఉందని చూస్తాం ఫస్ట్. తర్వాత రీడింగ్ ఎబిలిటీ, కాన్సన్ట్రేషన్ ఎబిలిటీ చూస్తాము, రీడింగ్ రేట్ ఎబిలిటీ చూస్తాం. ఇవి బేసిక్ థింగ్స్. ఇది బేసిక్. ఇవి లేకపోవడం వల్ల స్కూల్లో టీచర్స్ తిడతారనే భయంతో సగం మంది అవాయిడ్ చేస్తారు. రెండో విషయం ఏంటంటే బుల్లింగ్. స్కూల్లో వేరే వాళ్ళు ఏడిపించడము, టీచర్ బెదిరించడం, వేరే మందు నామోషి చేయడం, ఇలాంటివన్నీ ఉంటే వాటి కోసం కూడా స్కూల్ అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తారు. మూడో విషయం రిలేషన్షిప్ ఇష్యూస్ ఉండడం, బయట రిలేషన్షిప్ ఉంటే వాళ్ళ కోసం తిరగడం, ఇట్లాంటివన్నీ ఉంటాయి. లేదా ఇంట్లో పేరెంట్స్ గొడవలు, ఇంట్లో స్ట్రెస్, ఇలాంటివన్నీ తప్పించుకోవడానికి బయట తిరుగుతుంటారు. సో ఇలా మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. ఇట్స్ నాట్ వన్ సింగిల్ రీజన్ ఫర్ ఎనీథింగ్. మొత్తానికి సార్ ఇది వాస్ట్ సబ్జెక్ట్ ఆబ్వియస్లీ, కానీ కామన్గా మీరు చూస్తున్నవి, మీరు అనేది ఆటిజం అంటే ఇలాంటి ఒక స్పెక్ట్రమ్ ఆఫ్ ఆటిజం ప్రతి 36 పిల్లల్లో ఒక పిల్లవాడికి ఉండడం, లేకపోతే అలాగే మీరు అనడం డిప్రెషన్, స్ట్రెస్, యాంగ్జైటీ, స్కిజోఫ్రెనిక్ టెండెన్సీస్, ఇవన్నీ కూడా చాలా కామన్గా కనిపిస్తున్నాయి కంపేర్ టు పెరుగుతున్నాయి. సో స్కిజోఫ్రీనియా వెనక ఉండే కీలక కారణాలు ఏంటి? అదే చెప్పాను, సేమ్ థింగ్. జెనెటిక్ రీజన్ ఉంటుందండి, ఎన్విరాన్మెంట్ రీజన్ ఉంటుంది. అండ్ యూజువల్లీ బాయ్స్లో అయితే అరౌండ్ 16 to 21 ఇయర్స్లో స్టార్ట్ అవుతుంది. గర్ల్స్లో అప్పుడు స్టార్ట్ అవుతుంది, ఆఫ్టర్ 35 ఇయర్స్ కూడా స్టార్ట్ అవుతుంది. యంగ్ ఏజ్లోనే బాయ్స్లో స్టార్ట్ అవుతుంది. గర్ల్స్లో బైమోడలర్, అంటే ఎర్లీ ఏజ్లో ప్రజెంట్ కావచ్చు, 30 ఇయర్స్ తర్వాత కూడా ప్రజెంట్ కావచ్చు. సో స్ట్రెస్ లెవెల్స్ వల్ల, ఎక్స్పోజ్ అయిన ఎన్విరాన్మెంట్ వల్ల, ఏమైనా లాస్ వల్ల, ఇంట్లో జరిగిన గొడవ వల్ల కావచ్చు, పక్కింటి వాళ్ళతో గొడవ పెట్టుకున్నా కూడా వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో అనుమానాలు, ఎవరో ఏదో చేస్తున్నారు అనుకోవడం, చెవిలో మాటలు వినపడడం, ఆడిటరీ హాలిసినేషన్స్, ఇలాంటివన్నీ ఉంటాయి. సో అలాంటి వాళ్ళు నిద్ర లేకపోవడం, వాళ్ళ కేర్ తగ్గిపోతుంది. సో స్నానం చేయడం, రోజువారీ పనులు చేసుకోలేకపోవడం, వాళ్ళ లోకంలో వాళ్ళే ఉండడం, తనలో తను మాట్లాడుకోవడం, ఇలా చాలా లక్షణాలు ఉంటాయి, వేరే లక్షణాలు. సో అవన్నీ హిస్టరీ తీసుకున్న తర్వాతే అర్థమవుతుంది. సో దేర్ ఈస్ జెనెటిక్ డెఫినెట్లీ 1%, ఆల్మోస్ట్ 100లో ఒక కేసు ఉందని చెప్తున్నారు. ఇప్పుడు పెరిగి ఉంటాయి ఇంకా. సో ఎవ్రీ 100 cases 1 case ఆఫ్ స్కిజోఫ్రీనియా, 1% ఇన్సిడెన్స్ యాక్చువల్గా. సో ఇంకా పెరుగుతున్నాయి కేసులు. అండ్ ప్రజెంటేషన్ కూడా ఎర్లీ స్టార్ట్ అవుతుంది. 16 years కంటున్నారు. నేను సీయింగ్ అరౌండ్ 15-12 years కూడా చూస్తున్నాను ఇప్పుడు కేసెస్ కొన్ని, విచ్ ఆర్ లైక్ బ్రాండ్ చేద్దామని కదా సైకోసిస్, అదే ఆడిటరీ హాలిసినేషన్ ఉండడం, సైకోటిక్ లాగా బిహేవ్ చేయడం, ఇట్లాంటివన్నీ ఉంటున్నాయి. సో ఆ రేంజ్ బట్టి, ఆ ప్రాబ్లమ్స్ బట్టి ఒక్క రీజన్ అంటూ ఉండదు. హోల్ ప్రాబ్లమ్ ఆఫ్ సైకాట్రీ ఈజ్ దీనివల్ల వచ్చిందని పాయింట్అవుట్ చేయడం చాలా కష్టం. ఒక స్ట్రెస్సర్ ఉంటుంది, ఆ స్ట్రెస్సర్ వల్ల పెరిగి ఉంటుంది, కానీ దానికి ముందు చాలా జరిగి ఉంటాయి. ఆ స్ట్రెస్సర్ ఈజ్ అ ట్రిగర్ పాయింట్. రైట్. చాలా వాస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ సార్. పేరెంట్స్కి ఏం చెప్తారు సార్ ఇవాళ? మీరు స్పెసిఫికలీ పీడియాట్రిక్ సైకియాట్రీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇవాళ పేరెంట్స్కి ఈ 6 పాయింట్లు మీరు చేస్తే ఛాన్సెస్ ఆఫ్ ఎలిమినేటింగ్ మెంటల్ ఇల్నెస్ ఆర్ రెడ్యూసింగ్ ఇట్ ఈస్ వెరీ హై అని చెప్పడానికి. పుట్టినప్పటి నుంచి తీసుకుంటే, బిఫోర్ పుట్టినప్పటి నుంచి తీసుకుంటే, మీ హెల్త్ బాగా చూసుకోండి, తినే తిండిలో జాగ్రత్తలు తీసుకోండి, లిటిల్ బిట్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయండి, ప్రెగ్నెన్సీ టైంలో కొంచెం హెల్తీ ఫుడ్ తినండి, స్ట్రెస్ పెద్దగా తీసుకోకండి. ప్రెగ్నెన్సీ ఈజ్ నాట్ ఏ ఇల్నెస్, ప్రెగ్నెన్సీ ఈజ్ ఏ బూన్, ఒక వరం లాంటిది. అది ఇల్నెస్ కాదు, రోగంలాగా ట్రీట్ చేయొద్దు దాన్ని. ఆ టైంని ఎంజాయ్ చేయడం, మంచి మంచి మాటలు వినడం, మంచి వాటిలో ఉండడం, చుట్టుపక్కల అలాంటి ఫ్యామిలీ కూడా ఆ టైంలో సపోర్ట్ చేయగలగాలి. దాంతో డెలివరీ టైంలో ప్రాపర్ చెకప్స్ చేయించుకొని, రెగ్యులర్ డెలివరీస్ హాస్పిటల్లో చేయించుకొని, బిడ్డను పెంచేటప్పుడు తల్లిపాలే శ్రేష్టకరం అని చెప్తాం. బాటిల్ ఫీడింగ్ తక్కువ ఇవ్వడం, ఎర్లీగా మొబైల్ ఇవ్వకపోవడం, ఎర్లీగా జంక్ ఇవ్వకపోవడం, ఇలాంటివన్నీ ఇంట్లో జరిగే ఫ్యాక్టర్స్. అండ్ పెంచిన తర్వాత పెంచే విధానంలో వాళ్ళతో టైం ఎక్కువ స్పెండ్ చేయడం, మాట్లాడే విధానం, ఇంట్లో పెద్ద గొడవలు జరగకపోవడం, వాళ్ళు ఆర్గ్యూ చేసుకోవడం, ఒకరు చేసుకున్న పేరెంట్స్ పిల్లలు చేసినప్పుడు చేసుకోమని చెప్తాను నేను. గొడవలు లేకుండా ఉండవు, పిల్లల ముందు మాట్లాడుకోకండి అని చెప్తాను. సో పిల్లల ముందు గొడవ పడ్డము, ఇలాంటివన్నీ చేసుకోవడము, అండ్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుసుకోవడము, చదువులో వెనకబడుతుంటే ఎందుకు వెనకబడుతున్నా కనుక్కోవడం, అన్నిటికీ వాళ్ళనే బ్లేమ్ చేయకుండా నీదే తప్పు అన్నీ తెలుసుకొని అన్నిటినీ వాళ్ళే అనడం కరెక్ట్ కాదు. ఇలాంటివన్నీ హెల్దీ ఎన్విరాన్మెంట్ యాజ్ అ ఫుడ్ వైజ్ కానీ, ఇంట్లో ఎన్విరాన్మెంట్ వైజ్ కానీ, యాజ్ ఎ ఫ్యామిలీగా గ్రూప్ చూసుకొని, యాజ్ ఎ టీమ్ లాగా ఉండి, ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా ఓపెన్గా అందరూ డిస్కస్ చేసేలాగా. అండ్ చైల్డ్ షుడ్ బి చైల్డ్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్. సో ఫ్రీడమ్ ఉండాలి, కానీ లిమిటేషన్ కూడా ఉండాలి. నువ్వు వెళ్ళి ఆడు, కానీ గంట తర్వాత రా, అంతే. నువ్వు అసలు ఆడుకోవద్దు. టీవీ చూడు, అరగంట చూడు. సో దేర్ షుడ్ బి ఫ్రీడమ్ విత్ లిమిటేషన్స్. సో ఇది ఇచ్చుకుంటూ పోతూ, చైల్డ్తో టైం స్పెండ్ చేస్తూ, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక్కుంటూ, ఏమైనా జరుగుతుంది వెంటనే చెప్తారని రూల్ ఏం లేదు. ఒక 2-3 సార్లు అడిగితే ఎప్పటికప్పుడు ఓపెన్ అవుతారు వాళ్ళు. గ్యారంటీగా ఎవ్రీ వీక్ ఒకసారి కూర్చొని మాట్లాడితే 3వ వీక్ చెప్పొచ్చు మీకు ఇలా జరుగుతుంది స్కూల్లో అని. సో ఇలాంటివన్నీ చేయగలిగితే యూ కెన్ రికగ్నైజ్ ఎర్లీ. రైట్.
అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఐడ్ లైక్ టు ఆస్క్ యూ బిఫోర్ వి క్లోజ్ డాక్టర్ రిషికేష్ గారు, గట్ హెల్త్కి బ్రెయిన్ హెల్త్కి చాలా కనెక్షన్ ఉందని ఇప్పుడు స్టడీస్ చెప్తున్నాయి. సో ఒక సైకియాట్రిస్ట్గా మీ సూచనలు ఏంటి సార్, ఇది నిజమేనా, మీరు నమ్ముతారా? నేను చేసేదే గట్ ట్రీట్మెంట్ అండి. సో మై హోల్ సినారియో ఇస్ బేస్డ్ ఆన్ గట్ ట్రీట్మెంట్ ఓన్లీ. సో దర్ ఈస్ ఆల్వేస్ రిలేషన్షిప్. సో ప్లీజ్ టెల్ మీ, గట్ హెల్త్ చెడిపోయినప్పుడు బ్రెయిన్లో ఎలా మేనిఫెస్ట్ అవుతుంది? అంటే ఒక్కొక్క ఇల్నెస్కి ఒక్కొక్కలా మేనిఫెస్ట్ అవుతుందండి. సింపుల్గా చెప్తాను, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు కడుపు బాలేదు, మీరు ఇరిటబుల్ చికాక్గా ఉంటారా లేదా? గ్యారంటీగా ఉంటాం. సో గట్ ఈజ్ అన్ ఇల్నెస్ బట్ ప్రజెంటేషన్ ఈజ్ బిహేవియరల్. సో డెఫినెట్లీ దేర్ ఇస్ రిలేషన్షిప్. సో వేరే వేరే ఇల్నెస్కి వేరే వేరే లెవెల్. కానీ నేను మెయిన్గా చేసేది ఆటిజం గురించే మాట్లాడతాను. నేను ట్రీట్ చేసేది గట్ హెల్త్ ఇష్యూస్ ఆటిజంలోనే ఎక్కువ ట్రీట్ చేస్తాను, మిగతా వాటిలో జోలికి వెళ్ళను. సో షుగర్ ఫుడ్స్ అని అవాయిడ్ చేయమంటారు మీరు? చాలా అవాయిడెన్స్ ఉంటుంది. నా లిస్ట్ చాలా పెద్దది ఇంకొంచెము, అండ్ పేరెంట్స్ ఆర్ వెరీ డిఫికల్ట్ టు ఫాలో, కానీ ఫాలో చేస్తున్నారు. ఐఎమ్ సీయింగ్ ఇంప్రూవ్మెంట్. దేర్ ఇస్ డెఫినెట్లీ గట్ బ్రెయిన్ యాక్సిస్ ఉంది, అండ్ గట్ హ్యాస్ మేజర్ ఎఫెక్ట్ బికాస్ గట్ హ్యాస్ ఆల్ ద ప్రోబయోటిక్స్. గుడ్ బ్యాక్టీరియా అంతా గట్లోనే ఉంటుంది. అది ఉండడం వల్ల డైజెషన్ బెటర్ ఉంటుంది, డైజెషన్ బెటర్ వల్ల స్లీప్ బెటర్ ఉంటుంది, ఓవరాల్ బాడీ ఫంక్షన్ బెటర్ ఉంటుంది. సో బ్రెయిన్లోకి వెళ్ళే షుగర్ లెవెల్స్ అవన్నీ బెటర్ ఉంటాయి, సిక్నెస్ ఉండదు, స్ట్రెస్ ఉండదు. అండ్ దేర్ ఆర్ సమ్ స్టడీస్ సేయింగ్ దట్ పర్టికులర్ బ్యాక్టీరియా బాడీలో ఉంటే మీరు హెల్తీగా ఉంటారు అనే సూచనలు స్టడీస్ కూడా ఉన్నాయి. టెస్ట్ కూడా వచ్చాయి కదండి, చేసుకోవచ్చు గట్ హెల్త్ టెస్ట్కి. కానీ అంటే అవి ప్రాపర్గా మన ఎంత స్టాండర్డైజ్గా చేస్తున్నారనే తెలియదు. చేయొచ్చు, టెస్టులు ఏముంది, అన్నీ చేయొచ్చు. ఇట్స్ మోర్ ఆఫ్ క్లినికల్. బట్ బ్రాడ్గా మీరు అంటే కొండ గుర్తులు కొన్ని పెట్టుకుని వాళ్ళ అసెస్మెంట్ తోటి యూ ప్రొసీడ్ టువర్డ్స్ డయట్ అండ్ లైఫ్ స్టైల్. నా మెయిన్ ట్రీట్మెంట్ ఫర్ ఆటిజం ఈజ్ డైట్ అండి. ఆటిజంకి ట్రీట్మెంట్ అయితే థెరపీసే అండి, ఆప్షన్ లేదు, థెరపీసే చేయించాలి. ఏ మెడిసిన్ ఉండదు ఆటిజంకి. ఐ మేక్ షూర్ అగైన్ వన్స్ అగైన్ సీయింగ్ ద కెమెరా, దేర్ ఈజ్ నో ట్రీట్మెంట్ మెడికేషన్ ఫర్ ఆటిజం. ప్లీజ్ రిమెంబర్ ఇట్. స్టెమ్ సెల్ థెరపీలు కానీ హైపర్బారిక్ ఆక్సిజన్ ఇలాంటి ట్రీట్మెంట్స్ ఏమీ ఉండవు, మ్యాజికల్ ట్రీట్మెంట్స్ ఏమీ ఉండవు, మెడిసిన్స్ అస్సలు ఉండవు. హోమియోపతిలు కూడా పనిచేయమంటారు? మెడిసిన్స్ ఉండవండి, మెడిసిన్స్ ఉండవు. మెడిసిన్స్ ఉంటే అమెరికా వాళ్ళు అంత కష్టపడరండి. ఇట్స్ మోర్ బర్డెన్ ఇన్ వెస్టర్న్ కంట్రీస్. వాళ్ళు ఇంకా మన దగ్గర ఫండింగ్ లేదు. మనకు ఓన్లీ గవర్నమెంట్ ఎవ్రీ మంత్ పెన్షన్ ఇస్తుంది, కానీ వాళ్ళకి హోల్ లైఫ్ ఫండింగ్ ఇస్తుంది గవర్నమెంట్. అంత ఫండ్లు ఎందుకు పోగొట్టుకుంటారు ట్రీట్మెంట్ ఇంత ఈజీ అయితే? అవును. సో అది కాదు. సో దేర్ ఈజ్ నో మెడిసిన్ ఫర్ ఆటిజం. వీఆర్ ఆల్ డూయింగ్ కాంప్లిమెంటరీ ఆల్టర్నేటివ్ మెడికేషన్, అంటే సపోర్ట్ చేసే మెడికేషన్ ఇస్తాం. చైల్డ్ ట్రీట్ చేయాలంటే కుదురుగా కూర్చోడానికి, కాన్సన్ట్రేషన్ పెరగడానికి మాత్రమే ట్రీట్ చేస్తున్నాం. సో దెర్ ఈస్ నో మెయిన్ మేనేజ్మెంట్ బై గివింగ్ మెడికేషన్. దట్ హెల్ప్స్ బట్ ఇట్ ఈస్ నాట్ ద క్యూర్ ఫర్ ఇట్. హెల్ప్ చేసే మెడికేషన్స్ ఉంటాయి కానీ అది క్యూర్ మాత్రం చేయదు. మోస్ట్ ఆఫ్ దెమ్ కమ్ సేయింగ్ దట్ నేను ఇది తీసుకున్నాను అవ్వలేదు, బ్రెయిన్కి మెడికేషన్ ఇవ్వండి, బ్రెయిన్ డెవలప్ అవుతుంది. నిజంగా అలాంటి మెడికేషన్స్ ఉంటే ఐ డోంట్ థింక్ నేను వేసుకున్న ఐఏఎస్ ఆఫీసర్ అయ్యేవాన్నేమో. సో ఇట్స్ నాట్ దాట్ సింపుల్. సో ఓవరాల్ అయితే మరి బాల్యం చాలా ఇంపార్టెంట్ ఫేజ్ ఒక అంటే వ్యక్తి జీవితంలో. ఆ బాల్యం నుంచి మొదలయ్యేవే జీవితకాలం మనం ఇచ్చే గిఫ్ట్ పిల్లలకి నిజానికి. అండ్ ఎవరో చెప్పారు సార్ పెద్దవాళ్ళు, బెస్ట్ గిఫ్ట్ పిల్లలకి ప్రేమ ఏ విధంగా చూపించవచ్చు అంటే అటెంటివ్నెస్. అంటే వాళ్ళు తను నొప్పెడుతోందన్నా, బాగుందన్నా, బాగాలేదన్నా కూడా వినిపించుకునే తీరిక మనం అలవర్చుకోవాలి పేరెంట్స్గా. సో అది. బట్ యువర్ అడ్వైస్ హ్యాస్ బీన్ వెరీ హెల్ప్ఫుల్ సార్ ఇవాళ మీరు చెప్పింది. సో డాక్టర్ రిషికేష్ గారు, మళ్ళీ మీరు మరొక సందర్భంలో స్పెసిఫిక్ ఇష్యూస్ గురించి మాట్లాడడానికి మా సాక్షి లైఫ్ స్టూడియోస్కి రావాలని తప్పకుండా మ్యామ్, ఆల్వేస్ రెడీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.